హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఇదైతే రెగ్యులర్గా ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు ఎంత కాషియస్గా ట్రేడ్ చేయాలన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దీంట్లో టెక్నిక్ బేస్డ్ మీద మీరు మార్కెట్లో ముందుకెళ్ళినట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నిన్న అంటే వీక్ స్టార్ట్ అయిన తర్వాత 11వ తారీఖు మే, 12వ తారీఖు మే, ఈ 2 రోజులు కూడా ట్రేడింగ్ ఏ విధంగా జరిగింది అంటే మార్కెట్లో పేషెన్సీ అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే 9:15కి మార్కెట్ ఓపెన్ అయితే 9:30 లోపల 9:45 ఇమీడియట్గా ఏదో రక ట్రేడ్ వేసేయడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. టెక్నికల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ ఐడెంటిఫై చేసిన తర్వాత, ఎందుకంటే మార్కెట్లో గ్యాప్ డౌన్స్ ఉంటాయి, లేకపోతే గ్యాప్ అప్స్ ఉంటాయి, మార్కెట్లో లేకపోతే హ్యూజ్ ఫాలింగ్ ఉంటుంది ఓపెన్ అయిన దగ్గర నుంచి, లేకపోతే ఓపెన్ అయిన తర్వాత వితిన్ సెకండ్స్లోనే మార్కెట్ ఫటాఫట్ మని జంప్ అవుతుంటుంది. దాన్ని ఏ విధంగా రీడ్ చేయాలి, ఏ విధంగా అవగాహన చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మండే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మార్కెట్ పడిపోవడానికి కారణాలు. ఒక పక్కన యుద్ధ భయాలు ఇంకా రన్ అవుతున్నప్పటికీ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల వల్ల కూడా మార్కెట్లో ఒక అనిశ్చిత పరిస్థితి, ఒక అలజడి ఏర్పడటం, దానికి ఖచ్చితంగా ఎఫ్&ఓస్ ఏదైతే దాని మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి దాన్ని ఏ విధంగా మనం డైరెక్షన్ చేయాలి. ఆప్షన్స్ మాత్రం ఖచ్చితంగా మాత్రం ప్యూర్లీ టెక్నికల్స్ బేస్ మీద, టెక్నికల్స్ బాగా పట్టుంటేనే తప్ప దీంట్లో మార్కెట్లో మీరు ఎర్న్ చేయడం అన్నది కొంచెం టఫెస్ట్ పని. మండే రోజున నేను మీకు చార్ట్ చూపిస్తాను. మార్నింగ్ అంతా కూడా మీరు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు మీరు ఏం చేసినా సరే డబ్బులు రావు. కానీ ప్రతిరోజు కూడా ఒక ఆపర్చునిటీ చేస్తే ఆ ఆపర్చునిటీ ఎక్కడ మనకి సూటబుల్ అవుతుంది అన్నది అంతా కూడా మనం గ్రాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మార్నింగ్ ఓపెన్ అయిన వెంటనే ఒక 50 to 60% కన్ఫర్మేషన్తోనే ఒక కాల్ అయితే జనరేట్ చేసింది. వెరీ ఫ్యూ పాయింట్స్, ఒక 30 to 40 పాయింట్స్ మనం తీయగలిగాం. ఏదైతే ఆప్షన్స్లో అయితే నీట్గా మనం జస్ట్ మనం అనుకున్న 20 పాయింట్స్ని ఈజీగానే క్యాచ్ చేయగలిగాం. తర్వాత మార్కెట్ అంతా కన్సాలిడేషన్ ఉంది, డైరెక్షన్ తెలియదు. ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ డౌన్ ట్రెండ్, కానీ అప్ ట్రెండ్కి ఛాన్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాటికి మనం ఎంటర్ అవ్వకూడదు. మనం వన్స్ డిసైడ్ అయిన తర్వాత ఈ రోజున అంటే మీరు మార్కెట్ని వ్యూ చేసి డిసైడ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ వ్యూ చేసిన తర్వాత 12 o'clock నుంచి మనకి మళ్ళీ కొంచెం అనిశ్చిత పరిస్థితి ఏర్పడిన తర్వాత 2 o'clock ఎగ్జాక్ట్గా 2 o'clock దగ్గర నుంచి మనకి ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే వచ్చింది. అక్కడ మనకి ఏదైతే 24,000 దగ్గర నుంచి మార్కెట్ ఏదైతే డ్రాస్టికల్గా పడుతుందో అక్కడి నుంచి మనం ఒక 100 నుంచి 120 పాయింట్స్ మనం క్యాచ్ చేయడానికి మంచి స్కోప్ అయితే దొరికింది. నేను ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తున్నాను. ఏదైతే నిన్నటి రోజున 11th రోజున మార్కెట్లో ఏ విధంగా జరిగింది, దాంట్లో కూడా మనం హ్యూజ్ ప్రాఫిట్స్ మనం ఎంట్రీ ఇచ్చే దగ్గరే మన హ్యూజ్ క్వాంటిటీతో మనం ఎంట్రీ ఇస్తాం. కానీ దాంట్లో ఉన్న కాన్ఫిడెన్స్ మనం ఏదైతే ఈజీగా మనకి ఏదైతే 24,700 ఒక ఆప్షన్ని మనం 80 రూపీస్ దగ్గర ఎంటర్ అవుతే 120 రూపీస్ దగ్గర మనం 40 పాయింట్స్ మనం ఈజీగా క్యాచ్ చేయగలిగాం. అంత నివిడి మనకి ఏ విధంగా ఉంటుంది, టెక్నికల్స్ మీద ఉన్నటువంటి సీరియస్నెస్, పర్సెంటేజ్ ఆఫ్ ఫాలింగ్ దానికి సంబంధించినటువంటి కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉన్నది అన్నది మనకి మార్కెట్లో క్యాండిల్స్ని చూసి దాన్ని అసెస్ చేయగలిగిన రోజునే మంచి ప్రాఫిట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు కూడా మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్ తీసుకున్నాం నిన్నటి రోజున. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మనకి ఇస్తారు. మీకు ఏదైనా పర్సనల్గానో ఎలా తీసామో ఏంటి దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కావాలన్నా సరే, అంటే ఎక్కువ మార్కెట్లో దాంట్లో పెట్టడం, టెలిగ్రామ్ పెట్టడం ఎక్కువ మంది టెంప్ట్ అయ్యి చిన్న ట్రేడర్స్ కూడా ఎక్కువ డబ్బులు లాస్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎక్కువ లాస్ అవ్వకుండా మీరు నేర్చుకున్న తర్వాత ట్రేడ్ చేయడానికే నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈ రోజున 12th of May మార్కెట్లో మనకి ఎక్కడి నుంచి మనకి ఆపర్చునిటీ ఇచ్చింది, ఆ ఆపర్చునిటీ ఇచ్చింది మన ఏదైతే 24,700 దగ్గర మనకి మార్కెట్లో ఇక్కడ నేను మీకు చార్ట్ చూపిస్తున్నాను. అది ఏదైతే మనకి 24,700 and 680 దగ్గర మనకి 10:30 నుంచి ఏ విధంగా అయితే మార్కెట్లో ఇక్కడ ఈ చార్ట్లో చూపిస్తున్నాను, అక్కడి నుంచి ఒకటే డ్రాస్టింగ్ ఫాల్ అంతే. అక్కడి నుంచి 700 దగ్గర వీ డిసైడెడ్. యాక్చువల్గా ఈరోజు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ అని తెలుసు, కానీ ఎక్కడి నుంచి మార్కెట్లో మనం క్యాచ్ చేయాలన్నది మోస్ట్ ఇంపార్టెంట్. మార్నింగ్ మార్కెట్లో ఒక 20 minutes 25 minutes మార్కెట్ పడినట్టు అనిపించింది, కానీ అక్కడ మాత్రం ఎంట్రీ ఇచ్చేంత ఛాన్స్ అయితే ఏముండదు. ఎందుకంటే పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇస్తేమో మళ్ళీ పడుతుందేమో అనే ఒక భయం కూడా మార్కెట్లో మనం ముందుకు వెళ్ళనివ్వదు. అలాంటప్పుడు కరెక్ట్గా మనకి కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది నేను ఇక్కడ చార్ట్లో చూపిస్తున్నాను. అక్కడి నుంచి మనకి డిఫరెంట్ పారామీటర్స్లో మనం మార్కెట్ని స్టడీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తేనే మార్కెట్లో డబ్బులు వస్తాయి. ప్లస్ ఎగ్జిక్యూషన్ పార్ట్ ఎలా ఉంటుందంటే ఆప్షన్స్ విషయంలో మాత్రం
మీరు తీసుకున్నా సరే, మీరు తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ లోపలనో, ఒక 20 మినిట్స్‌లోనో, 25 మినిట్స్‌లో, లేకపోతే 15 మినిట్స్‌లోనో మనకి వెయిట్ చేయడం వల్ల మార్కెట్‌లో మన యొక్క ప్రీమియం కరిగిపోతూ ఉంటుంది. మనం ఏదైతే మార్కెట్‌లో మనం ట్రేడ్ వేసిన తర్వాత మార్కెట్ అలా ప్రైస్ అలా బ్లాస్ట్ అవుతున్నట్టుగా ఉండాలి అంతే. 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్‌లో మనం మార్కెట్‌లో ప్రాఫిట్ తీసుకునే అంత యాక్యురసీతో ఉండాలి. అదే అవసరమైతే మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేస్తే మళ్ళీ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ బ్లాస్ట్ అవుతుంటే మళ్ళీ వేస్తాం. ఒక స్వింగ్ లాగా చేస్తాము 1 or 2 ట్రేడ్స్, లేకపోతే ఒకే ట్రేడ్లో అయినా సరే మనం హ్యూజ్ క్వాంటిటీ వేసి మన యొక్క దానికి కూడా పర్సంటేజ్ ప్రకారం మన క్వాంటిటీ వేసి మనం ప్రాఫిట్ బుక్ చేస్తాము. ఈరోజు కూడా చాలా మంచి ప్రాఫిట్స్ని బుక్ చేసాము. టెలిగ్రామ్ ఛానల్లోనే పెడతాను, లేకపోతే మీకు పర్సనల్గా మీరు దీని మీద ఆప్షన్స్ మీద రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మీరు ట్రేడ్ చేయాలనుకున్న ఐదర్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మీరు రెగ్యులర్గా ట్రేడ్ చేయాలనుకుంటే ఏ విధమైన ట్రాకింగ్ చేయాలి, దీన్ని మార్కెట్ వ్యూ ఏ విధంగా చూడాలి, బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుందని మనం ఏ విధంగా తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత టెక్నికల్స్ మీద ఉన్నటువంటి మనం దాన్ని ఆ టెక్నికల్స్ మీద ఉన్న పట్టును మనం ఏ విధంగా అది ఎక్స్ప్రెస్ చేసి ఎక్కడి నుంచి అయితే మార్కెట్లో మనకి లీకేజ్ వస్తుందో దాన్ని మనం క్యాచ్ చేయగలగాలి. ఖచ్చితంగా ప్రతిరోజు 2 ఆపర్చునిటీస్ ఇస్తుంది, కానీ నిన్నటి రోజులు ఆడితే 2 ఆపర్చునిటీస్లో ఓన్లీ ఒక ఆపర్చునిటీయే మనం కొంచెం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఈరోజు కూడా ఆపర్చునిటీ మార్నింగ్ ఇచ్చినప్పుడు కూడాను అంత కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసే అంత లేదు. ఏదైతే మనకి 10:30 వరకు వచ్చిన తర్వాత అక్కడ మనకి ఏదైతే మనకి ఇచ్చిందో అది మనకి 100% కాన్ఫిడెన్స్తో మనం ట్రేడ్ వేస్తాం కాబట్టి మన లాట్ సైజ్ కూడా మనం హెవీ లాట్ సైజ్ చేసి వితిన్ 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్లోనే మనం ట్రేడ్ క్లోజ్ చేస్తాం. అంత యాక్యురేట్గా మీరు ఆప్షన్స్లో మీరు ట్రేడ్ క్లోజ్ చేయగల ట్రేడ్ వేసినా అంత యాక్యురేట్గా మీరు చేయగలిగితేనే మీరు ప్రాఫిట్ తీయగలుగుతారు. అదర్వైజ్ మార్కెట్లో తెలియకుండా చాలా హ్యూజ్ అమౌంట్స్ లాస్ అయిపోతుంటారు. మార్కెట్లో మీరు తెలుసుకోకుండా, మీరు ట్రైనింగ్ అవ్వకుండా, మీరు నేర్చుకోకుండా మాత్రం ఆప్షన్స్లో ట్రేడ్ చేయొద్దు. క్యాష్ మార్కెట్లో అంటారా మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక రోజు ముందు వెనక కొన్నప్పుడు కూడా అది కన్సాలిడేషన్ అయిన తర్వాత 1 ఫైన్ డే ఖచ్చితంగా మార్కెట్లో పెరుగుతుంది కాబట్టి మీరు ప్రాఫిట్ తీసుకోవచ్చు. బట్ ఆప్షన్స్లో మాత్రం మీరు ఏది నెగ్లెక్ట్ చేసిన ఇట్స్ డ్రైవింగ్ అనేది మనం ఎంత సీరియస్గా ప్రతి మినిట్ కూడా ఎంత సీరియస్గా కాన్సన్ట్రేషన్గా చేస్తామో ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా అంతే కాన్సన్ట్రేషన్గా చేస్తేనే మనకి డబ్బులు వస్తాయి. దానికి సంబంధించి ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యండి, ఒక 10 lakhsతోనో 20 lakhsతోనో లేదా 10 lakhsతోనో చేస్తున్నాను సార్, దీంట్లో నేను ప్రాఫిట్ తీయలేకపోతున్నాను, దీన్ని ఏ విధంగా చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడున్న నెంబర్కి కాల్ చేయండి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి చూసి 1-on-1 క్లాస్ మనం ఏదైతే చెప్తామో అప్పుడు మీకు కూడా దీనికి సంబంధించిన పూర్తిగా నేర్పడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.